నువ్వు మొదలుపెట్టినటువంటి పని అభివృద్ధి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్తుంది. ఆయన కాపరిగా ఉంటే నీ యొక్క శత్రువులు నీ వాక్య దగ్గర కూడా రాదు. ఆయన కాపరిగా ఉంటే నువ్వు ఏమైతే కోరుకుంటావో, ఏమైతే నువ్వు కావాలని నువ్వు అడుగుతావో ప్రతిదీ కూడా ఆయన కాపరిగా ఉండి ప్రతిదీ నీకు దయచేస్తాడు. హల్లెలూయా. రోజున దావీదు అన్నట్టుగా నీవు కూడా అంటే చాలా బాగుంటుంది. దావీదు చెప్పినట్టుగా నీవు కూడా కోరుకొని ఎల్లప్పుడూ ఆయన కీర్తనలు పాడితే చాలా బాగుంటుంది. ఈ రోజున ప్రియులారా, నువ్వు ఏ పని నిర్దేశించి ఉన్నావో, నువ్వేమైతే ఆలోచిస్తూ ఉన్నావో, నీ యొక్క జీవితం ఎలా మలుపు తిరగాలో, నీ యొక్క జీవితం ఆర్థిక పరిస్థితుల్లో పడి కృంగిపోయి ఉన్నావేమో, కానీ నువ్వు ఆయన ఒక కాపరిగా యజమానిగా దేవుని ఎప్పుడైతే నువ్వు అంగీకరింపబడతావో, దేవుని ఎప్పుడైతే కాపరిగా నువ్వు ఎచ్చపడతావో, అప్పుడంట నువ్వు ప్రతి విషయంలోనూ క్షేమంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మనము కొంత సమాజంలో మనం చూసుకున్నట్లయితే చాలా మంది కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన కాపరి ఉండడానికి ఇష్టపడరు. హల్లెలూయా. ఏంటంట ఆయన కాపరిగా ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే కొంతమంది ఎందుకు కాపరిగా ఉండడానికి ఇష్టపడరు అంటే తనకు ఇష్టమైనటువంటి పనులు చేయడానికి అది ఒక అడ్డుగా ఉంటుంది. తనకు నచ్చినటువంటి పనులు చేయడానికి, ఒక స్వేచ్ఛగా తిరగడానికి, లేకపోతే ఒక స్వేచ్ఛమైనటువంటి జీవితం కోరుకోవడానికి దేవుడు కాపాడుకుంటే అతను చెల్లుబాటు చెల్లదు. తను కోరుకున్నటువంటి తన జీవితం తన దగ్గర ఉండదు. అందుకని దేవుణ్ణి కాపరిగా ఎంచుకోవాలని చెప్తే దేవుణ్ణి కాపరిగా ఎంచుకోవడానికి ఇష్టపడరు. 139 కీర్తనలు 7 వచ్చింది. చూడండి, ఈ మాటను గమనించినట్లయితే నీ ఆత్మ ఎంత నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశం ఎక్కినను నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళంలోకి పోయినను నువ్వు అక్కడ ఉన్నావు, నేను వేకునే రెక్కలు కట్టుకొని సముద్రంలోకి నివసించినను అక్కడను నీ చెయ్యి నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. యోనా ఏమంటున్నాడంటే దేవుడు ఆయన ఆలోచన మనం గమనించినట్లయితే కాపరిగా నా దేవుడు నా వెంట ఉన్నాడు అనేటువంటి మాట మరచి అతనంట తన సొంతగా నా దేవుడు నా పక్కన ఉన్నాడు, నా దేవుడు నన్ను వెంబడిస్తున్నాడు, నేను చేసేటువంటి పనిలో ప్రతి ఒక్క చోట నా పక్కనే ఉన్నటువంటి మాట అతను మరచి అంట దేవుడు ఇదిగో నువ్వు నినివే వెళ్ళమని చెప్తే ఇంకొక రూట్లో వెళ్తున్నానే, నేను చేసేటువంటి పొరపాటు ఏంటి, అసలు ఇది నాకు తప్పునా, పైగా నేను దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాను, ఎల్లప్పుడూ ఆయన ఆరాధించేటువంటి భక్తుడిగా ఉన్నాను, ఎల్లప్పుడూ ప్రతి వారం ఆయన యొక్క మాటలు వింటా ఉన్నాను, ఆయన యొక్క పాటలు వింటా ఉన్నాను, ఆయనతో కలిసి జీవించేటువంటి వాడిగా ఉన్నాను, కానీ ఇది నాకు తగునా? పిల్లరా, ఆయన మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు అనేటువంటి మాట పక్కన పెట్టి ఇక్కడ వెళ్ళారు. నిజంగా ఈ రోజున అదే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, అదే ఈ యొక్క యోనా స్థితిలో నువ్వు ఆలోచించినట్లయితే, యోనా వలె నీ యొక్క తలంపులు ఉన్నట్లయితే పిల్లరా, ఇదిగో నీవు కూడా సముద్రంలో వేయబడతావు, నీవు కూడా ప్రాణం అనేటువంటిది ముప్పులు నువ్వు కొని తెచ్చుకుంటావు. అసలు అక్కడ మనం గమనించినట్లయితే పిల్లరా, అక్కడ ఉన్నటువంటి అన్యులు వారు ఏమన్నారో తెలుసా, ఇదిగో ఓడి నిద్రపోతా లేపైతే లేచి నీవు నీ దేవుడిని నువ్వు ఆరాధించు. అసలు నువ్వు ఎవరివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నీ పేరేమిటి అని చెప్పి ఆ యొక్క యువకులను అడిగితే అతను అంటున్నాడు, నేను దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వాడిని, యెహోవా సన్నిధిలో నుంచి వచ్చిన వాడు నేను అని మనం చెప్తా ఉన్నాం. హల్లెలూయా. కానీ అతను గద్దించినప్పుడు అతను లేస్తే, మరి మేము నశించిపోకుండా దీనికి మార్గం ఏమిటో నీ దేవుని అడిగి నువ్వే చెప్పు అంటే పిల్లరా, ఇక్కడ మనకు అర్థమయ్యేటువంటి మాట ఏంటంటే,
అన్యుడిగా, దేవుడంటే తెలియనటువంటి వ్యక్తిగా, దేవుడంటే ఆయన చేసినటువంటి కార్యము ఎరిగినటువంటి వ్యక్తిగా ఒక అన్యుడే దేవుడి మీద నమ్మకించినట్టు మనం కనపడుతూ ఉంది. ఈ రోజున ఆ యొక్క ప్రళయాన్ని, అక్కడ ఉన్నటువంటి తుఫాను, అక్కడ ఏవైతే చెలరేగుతా ఉందో, ఏదైతే అలలు నిన్ను గుచ్చేయాలని, నిన్ను చంపేయాలని, నిన్ను కృంగదీయాలని ఉన్నాయో వాటన్నిటి నుంచి తప్పించబడడానికి ఆ అన్నుడు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో లేచి నీ దేవుని నువ్వు ప్రార్థించి, నీ దేవుని నువ్వు అడుగు. ఏం చెప్తావు? నీ దేవుణ్ణి అడిగి మన యొక్క క్షేమము, భద్రత, వాటికి ఆన్సర్ ఏం చెప్తాడో అడుగుని చెప్పి అతన్ని అడిగాడు. అడిగినప్పుడు అతను చెప్పాడు. అంటే ఈ యొక్క కాపుదల, ఈ యొక్క భద్రత అనేటువంటిది అన్యుడు ఎరిగి కూడా ఈ రోజున దైవ కుమారుడిగా, దేవుడిని భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా నీకు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటట? దేవుని కుమారుడు మీరు మహిమర్చిపోతా ఉన్నారు. దేవుని యొక్క కాపుదల. నేను అమ్మను గమనిస్తే ఆ చిన్నగా పొట్టు పెట్టుకొని చేస్తా ఉన్నాను. అటు వెళ్ళినా దేవునికి స్తోత్రం, మాట్లాడినా దేవునికి స్తోత్రం. ప్రతిదీ ఆ ఆలోచన మొత్తము దేవుడు ఎందుకో తెలుసా అనేది ఆమెకు తెలుసు. దేవుని యొక్క కాపుదల నా వెంట ఉంది. ఆమెకు తెలుసు దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలం రుచి చూసిన వ్యక్తిగా అడుగుతూ ఉంటాను. నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల ప్రాముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు. దేవుడు కాపరి ఉంటే నీకు దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు కాపరిగా ఉన్నాడంటే నీ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడు కాపరిగా ఉన్నాడు అంటే ఏ శత్రువు వచ్చి నేను నష్టపరుస్తానటువంటి ఆలోచన ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన కాపరిగా ఎంచుకున్నాము అంటే నీవు ఈ యొక్క దావీదు వలె నువ్వు ఆలోచిస్తావు. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. అంటే ఆయన అంత ధైర్యంగా మాట చెప్తున్నాడంటే, అంత అల్లకి స్పష్టంగా ఆయన చెప్తున్నాడంటే గల కారణం ఏంటంటే, ఆయన లేమి కలుగుదంటే అంత విశ్వాసం, అంత నమ్మకం. అంతేకాదు మరొక మాట ఏమంటున్నాడంటే, ప్రభువా నేను నిన్ను తప్పించుకొని నేను ఎక్కడికి పోగలను, నిన్ను విడిచి నేను ఎక్కడికి పోగలను? నేను పాతాళంలోకి పోయిన నువ్వు అక్కడ ఉంటావు, ఆకాశానికి పోయిన నువ్వు అక్కడ ఉంటావు, లోయలకు పోయిన నువ్వు అక్కడ ఉంటావు, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నువ్వు ఉంటావు. ఎందుకంటే నా కాపరి నువ్వే, నాకు లేని కలదు, ఏది ఉండదు, నా కాపరిగా నువ్వు ఉన్నావు. అందుకే నేను ఈ దుడ్డుకారైన దండము నాకు తోడుగా ఉన్నది, నేను దేనికి భయపడను అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తాము. హల్లెలూయా. ఈ రోజున మీరు కూడా నా దేవుడైనటువంటి నా దేవుడు నాతో ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నాతో సంచరిస్తూ ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు సమీపంగా నాలో ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నా ముందున్నాడు, నా వెనకున్నాడని ఎప్పుడైతే నువ్వు భావించుకుంటావో, ఎప్పుడైతే నా దేవుడు కాపరిగా ఉన్నాడని నువ్వు నమ్ముతావో, ఆ క్షణాల నుంచి నువ్వు కూడా దావీదు వలె నువ్వు కూడా చెప్తావు, నాకు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నేను క్షేమంగా ఉంటాను చెప్పి నీవు కూడా చెప్పగలగాలి. హల్లెలూయా. యోనా కూడా ఆ యొక్క ఆపద నుంచి, ఆ యొక్క మరణం నుంచి యోనా కూడా తప్పించబడ్డాడు. ఎందుకంటే వారు ఎప్పుడైతే వచ్చి వారు అడిగారు ఏమని, ఇది కూడా యోనా ఏం చేస్తే మేము క్షేమంగా ఉంటాము, ఈ యొక్క తుఫాను అంచబడాలి అంటే మేము ఏం చేయాలి అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఇతను అంటున్నాను, ఇదిగో నన్ను తీసి ఈ యొక్క సముద్రంలో పడవేయండి. తప్పదు ఒప్పుకున్నాడు, తనకు తెలుసు. అందుకే ఆయన అన్నాడు, నేను హెబ్రీయుడును, దేవుని యందు భయభక్తి గలవాడును, నేను ఒక సేవకుడిగా, ఒక ప్రవక్తగా ఆయన తెలుసు. ఆయన అన్నాడు, మీరు క్షేమంగా ఉండాలి అంటే నన్ను తీసి సముద్రంలో పడేయాలి. వెంటనే వారు కూడా ఏమన్నారంటే, ఇదిగో నేను సముద్రంలో పడవేస్తున్నాను కనుక
నీ యొక్క ఆ యొక్క మరణం అనేటువంటి ఆ పాపము మా పట్ల, మా పిల్లల పట్ల, మా యొక్క దోషం అనేటువంటిది మాకు అంటకుండా, ఆ దోష పాపం అనేటువంటిది మాకు అంటకుండా ఉండాలి అని చెప్పి వారి హృదయంలో వారు ఒకరినొకరు చెప్పుకొని తననంట తీసి సముద్రంలో పడవేశారు. సముద్రంలో పడవేయగా ఆ యొక్క తిమింగలం వచ్చి తను మింగివేసినప్పుడు తనక 3 రాత్రులు 3 పగళ్ళు మోకరించి ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. తను ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేశాడో ఆ యొక్క 3 రాత్రులు 3 పగలు దేవుని జ్ఞాపకం చేసుకొని, దేవుని గుర్తు చేసుకొని, ఆ యొక్క సన్నిధిని ఆయన దగ్గరికి రప్పించుకొని, ఆయన యొక్క సన్నిధిలో ఆయన మొరపెట్టినటువంటి రీతిలో ఆ యొక్క సేవ కొరకు ఆయన మొరపెట్టాడు. ఆ యొక్క సేవ కొరకు దేవుని స్తుతించాడు. ఆ యొక్క సేవ కొరకు ఆయన దేవుని ఆరాధించాడు. వెంటనే తను క్షేమంగా 3వ దినాన అతను 6 నెలల అతను విడిచిపెట్టినట్లుగా మనకు కనపడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు కాపురిగా స్పష్టంగా ఈరోజు మీతో చెప్తున్నటువంటి మాట అంటే, నీవు మరణం నుంచి తప్పించబడాలి అంటే, శ్రమ నుంచి తప్పించబడాలంటే, ఈ యొక్క తుఫాను లాంటి ఈ యొక్క ఆర్థిక పరిస్థితుల నుంచి, ఈ యొక్క తుఫాను లాంటి అలా లాంటి యొక్క అవమానాల నుంచి, బాధల నుంచి, మీకున్నటువంటి సమస్యలు, ఇబ్బందుల నుంచి, దుఃఖం నుంచి, కన్నీటి నుంచి మీరు తప్పించబడాలి అంటే మీరు ఏం చేయాలంట? మీరు మోకరించి ప్రార్థన చేయాలి. మీరు మోకరించి ప్రార్థన చేస్తే మీ పక్కనే ఆయన కాపరిగా ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా ఆయన నీ పక్కనే ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి మోపెట్టి అయ్యా నువ్వు నోరు సాపి ఆయన చూసినా కూడా మీ పక్కనే ఉంటాడు. ప్రతిదీ ఆయన ఆలోచిస్తాడు, ప్రతిదీ ఆయన చూస్తాడు. కాబట్టి పిల్లరా, మీరు ప్రాముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకొని గుర్తుపెట్టుకోవాల్సిందంటే, యెహోవా ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనం వరకు. మీలో ఎవరికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో నుంచి ఒకటి తప్పిపోయిన ఎడల అతను 99 వదిలిపెట్టి అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాని కొరకు దాన్ని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషించు. అవును కదా, దేవుని యొక్క సన్నిధి నుంచి పారిపోయినటువంటి నీ కోసమే, దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టి ఆయన వాక్యము వినకుండా వెళ్ళినటువంటి నీ కోసమే, లోకములో పడి యొక్క లోకములో పాపాలకు దాసుకుపోయి, పాపాలకి వెనుకబడి, ఈ యొక్క పాపాలకు లోబడి, ఈ యొక్క పాపాలను చురుక్కుంటూ ఈ యొక్క పాపాలను వెంబడించినటువంటి నీ కోసమే. అంతేకాదు కానీ మత్తయి సువార్త 9:13 వచనంలో అక్కడ చూస్తే, అక్కడ నీ కోసమే ఆయన సిలువకి మరణానికి అప్పగించినట్లుగా కనపడతా ఉంది. యెషయా గ్రంథం 53:6 వచనం. చూడండి, నిశ్చయముగా అతను మన రోగములను భరించును, మన వ్యసనములను సహించును, అయినను దేవుని వలన బాధింపబడినటువంటి వారిగాను అతనిని మనము ఇచ్చాం. చూడండి పిల్లల, ఈ రోజున గమనించినట్లయితే మనమందరం అంతా దారి తప్పినటువంటి గొర్రెల వలె, దారి తప్పినటువంటి వారి వలె మనము జీవిస్తూ ఉన్నాము. ఈరోజు మనం ప్రాణం పెట్టి ఒక కాపరిగా నేను వెతుకుతూ ఉన్నాము. ఎప్పుడైతే నీవు మార్పు లోబడి ఆయనకు సన్నిధికి వస్తావో, ఎప్పుడైతే వాక్యానికి లోబడి ఆయన చేత నీవు ఉంటావో, ఆయనను ఆహ్వానిస్తావో, వెంటనే నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. కాబట్టి దేవుడు సంతోషపరిచేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఉంటే ఆయన ఎల్లప్పుడూ నీకు కాపరిగా ఉంటాడు. కూర్చున్నా, లేచినా, మాట్లాడినా, వెళ్ళినా, ఏ పని నువ్వు మొదలుపెట్టినా, ఏది నువ్వు తలంచాలని చూసినా ప్రతిదీ కూడా కాపరిగా ఆయన దయచేస్తాడు. కాబట్టి పిల్లలు, ఆ యొక్క వాక్కు చేత ప్రతిదీ మీతో చూపించినటువంటి మాట నిజంగా
మీరు ప్రతి ఒక్కరూ ఆయనను కాపరిగా ఇష్టపడి ఆయనను వెంబడించేటువంటి వారిగా మీరు ఉంటారని కోరుకుంటా ఉన్నాం. ఉంటారని దేవుడు చాలా సంతోషిస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లలు మీరు ఏ ఒక్కరూ కూడా మానవుగా విలువగా ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో కనపడి ఎల్లప్పుడూ ఆయనతో మాట్లాడండి, ఎల్లప్పుడూ ఆయనతో ముచ్చటించండి. నీకు వాక్యం వినడానికి నువ్వు అశ్రద్ధ చేయక జ్ఞాపకం ఉంచుకుని ప్రతి ఒక్కరూ మీరు చేసేటువంటి పనుల విషయంలో కానీ వెళ్ళేటువంటి మార్గాల విషయంలో కానీ దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు అని చెప్పి మీరు భావించుకోవాలని, దేవుడు ఎల్లప్పుడూ మీకు కాపుదల ఉంచాలని చెప్పి మనసారా కోరుకుంటూ వాక్యాన్ని ముగిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.